నమస్కారం. ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ ఒక మంచి పని చేసింది. గతంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆనాడు తాను ప్రోత్సహించి గర్వంగా ఫీల్ అయింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఆక్రోశించింది. ఆనాడు ఆక్రోశించిన పార్టీ అధికారంలో రాగానే అదే పని చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆక్రోశించిన పార్టీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. అంటే వాళ్ళకి అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నది. ఫిరాయింపులు మంచివి కావు, నైతికత అంటున్నారు. నైతికత ఎవరికి లేదు, మనకు అర్థమవుతుంది. మొదలు హైకోర్టు 4 వారాల సమయం పోయింది. సుప్రీంకోర్టు కూడా 2 మందలింపుల తర్వాత ఇప్పుడు ఒక దారికి వచ్చే పరిస్థితి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటిదాకా స్పీకర్ల మీద ఏమైనా ఇటువంటి ఫిరాయింపుల దాని మీద చర్య తీసుకున్నారంటే ఇప్పటికైతే చరిత్రలో జరగలేదు. కనుక స్పీకర్ కూడా రాజ్యాంగ పదవి, రాజ్యాంగ పరిరక్షకుడే కనుక, రాజ్యాంగ పదవి కనుక సుప్రీంకోర్టు స్పీకర్ అధికారంలో జోక్యం చేసుకునే వీలైతే లేదు. అంటే ఎంత గట్టిగా మందలించినా రేపు వీళ్ళందరినీ ఖచ్చితంగా రేపు పొద్దున నిర్ణయం వెలిపించండి అనవారికి అంటదేమో కానీ వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అనే నిర్ణయాన్ని మాత్రం సుప్రీంకోర్టు కూడా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి కనుక మనకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే వేగవంతం చేయడానికి పనికి వస్తాయి. ఉదాహరణకు 10 నెలల తర్వాత 10 నెలల సమయం సరిపోదా మీకు, మీరు ఎందుకు ఫిరాయింపుదారుల విషయంలో కనీసం నోటీసులు ఇష్యూ చేయలేదు అన్నాక నోటీసులు ఇచ్చిండ్రు. ఆ నోటీసుల్లో కూడా 15 రోజుల, నెల రోజుల, వారం రోజుల మీరు జవాబు ఇవ్వాలని ఏదైతే స్పీకర్ నోటీసులు ఎక్కడ పేర్కొనలేదు. దాంతో వీళ్ళకు కూడా వెసులుబాటు లభించింది. వారం రోజుల్లో జవాబు ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళేమో, కనుక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు ఏం కాలేదు. కనుక టైం లిమిట్ లేదు కనుక వీళ్ళు కూడా అశ్రద్ధ చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు వాయిదాకి ఏమన్నదంటే మీరు నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, ఏ సంగతి మమ్మల్ని తీసుకోమంటారని కూడా మాట అన్నది పోయినసారి. కనుక నిర్ణయం తీసుకునే క్రమంలో నోటీసులు సర్వ్ అయినాయి. నోటీసులు సర్వ్ అయితే జవాబులు రాలేదు. జవాబులు ఎందుకు రావడం లేదని ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్నది. కానీ బేసిక్గా ఏంటంటే సుప్రీంకోర్టు రేపు పొద్దున స్పీకర్ని ఆదేశిస్తే వాళ్ళు లొంగుతారా అనేది ఒకటి. దేశవ్యాప్తంగా అందరు స్పీకర్లు ఉన్నారు. రేపు పార్లమెంట్లో కూడా ఇది జరుగుతుంది అనుకోండి, అప్పుడు కష్టం కదా అని. కనుక సుప్రీంకోర్టు ఆదేశించలేదు. ఒకవేళ ఆదేశించినా చెల్లుబాటు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఉదాహరణకు ఒక తండ్రి కొడుకున్నా అనుకోండి, కొడుకు సిగరెట్ తాగుతుందని తండ్రికి తెలుసు, కానీ బహిరంగంగా తాగుతున్నావరా అని అడిగితే వాడు ముందే తాగుతాడు. ఇది దానికి తెలిసింది కదా, తండ్రికి తెలిసింది కదా అని. కనుక అడగకుండా గుమ్మతి మార్గంగా సూక్తి ముక్తావుడు చెప్తాడు, సిగరెట్ తాగడం తప్పురా అట్లా ఇట్లా. ఇప్పుడు అదే జరుగుతుంది. స్పీకర్ను నియంత్రించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. వేరే కేసుల్లో వేరు. ఫిరాయింపుల విషయంలో విచక్షణాధికారం స్పీకర్కు ఉన్నది, రాజ్యాంగం కల్పించిన హక్కు అని. కనుక దాన్ని కాదనంటే రాజ్యాంగాన్ని మౌలికంగా మార్చాలి, లేకపోతే రూల్స్ మార్చాలి, ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకురావాలి. అది కావాలి. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే ఉచిత సలహా ఇవ్వడానికి అయితే పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. రేపు పెద్దగా జరగబోయేది ఏముండదు అనుకుంటున్నాను. గట్టిగా ఉంటే అది వేరే అవుతుంది. ఉదాహరణకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలాసార్లు అమలు కాలే. జల్లికట్టు విషయంలో కఠినంగా నియంత్రించమని కోరింది, రద్దు చేయమన్నది. కానీ జల్లికట్టు ఆగిందా? వాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పందాల గురించి మాట్లాడింది, కోడి పందాల గురించి మాట్లాడితే కూడా దాని మీద ఆగిందా? అఫీషియల్గా జరుగుతున్నాయి. అఫీషియల్గా వద్దంటున్నారు, జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారనే సందర్భం చూస్తున్నాం మనం జల్లికట్టు దాని కానీ ఇటు పక్కన. కనుక సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినా ఆ తీర్పుకు అమలు కాకపోతే ఏ చట్టమైనా సరే 90% మంది ఆమోదించి అమలు చేస్తే అమలైనట్టు లెక్క. 90% తిరస్కరిస్తే ఎంత చట్టమైనా అక్కర్రాని చట్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఒక సూచన చేస్తుందని నేను అనుకుంటున్నాను, ఫిరాయింపుల చట్టంలో మార్పు తీసుకురామని. కానీ సూచన మాత్రమే చేయగలుగుతాం, చట్టం చేయలేదు కదా. చంద్రచూడ్ గారి నుంచి కానీ ఇప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ కానీ, అంతకుముందు ఎన్వి రమణ గారు కానీ, అంతకుముందు పాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, జడ్జిలు కానీ వాళ్ళు ఏమన్నారు, చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నది, మాకు సుప్రీంకోర్టుకి అధికారం లేదు. చేసిన చట్టాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ ఏమైనా చట్టాలు రూపొందితే వాటిని రద్దు చేసే అధికారం మాకుంది అన్నారు. చాలాసార్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు షాబానా కేసులు ఏమైంది, ఆర్డినెన్స్ తీసేశారు, సుప్రీంకోర్టు తీర్పును కాలు రాశారు. రిజర్వేషన్లో 50% సీలింగ్ దాటొద్దంటే ఏం చేశారు, మన 10th షెడ్యూల్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారు. ఏది మనకు తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. కనుక ఇప్పుడు చిత్తకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఎట్లానో అన్నిటికి కూడా ఏదానికైనా ఒక పరిష్కారం ఉంటుంది, లూప్ హోల్ ఒకటి ఉంటుంది అని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు అంటే మొన్న ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో మమ్మల్ని కూడా చేర్చండి అనేది సుప్రీంకోర్టు. బాగానే ఉంది, మన అనడానికి బాగానే ఉంది. కానీ వాళ్ళ నియామకం మాత్రం వాళ్ళు చేసుకుంటారట. చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎంత ద్వంద్వనీతి అంటే వాళ్ళ నియామకం వాళ్ళు చేసుకుంటారట,
జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని కొట్టేసిన తన మీద చట్టం చేసి సుప్రీంకోర్టు జడ్జీలను ఇప్పటిదాకా కొలీజియం అనే పేరు మీద వాళ్ళని నియమించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సరే కొలీజియం అనే పేరే కానీ మళ్ళీ ప్రభుత్వానికి పంపుతారు. ప్రభుత్వం కూడా కొంతవరకు తాస్తారం చేస్తుంది. దాని మీద కూడా గతంలో మోడీ మీద విరుచుకుపడ్డ సందర్భం చూసినాం, మన న్యాయశాఖ మంత్రి మీద విరుచుకుపడ్డ సందర్భం చూసినాం, సుప్రీంకోర్టు జడ్జీలు కానీ మన బెంచ్లు కానీ. కనుక చివరికి ఏమైంది, ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ అప్పుడు వాళ్ళు చేసుకుంటారట, కానీ మిగతా వాళ్ళ అపాయింట్మెంట్లో మా జోక్యం కావాలని అంటున్నారు. అది కూడా చెల్లదంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ నియామకంలో మా పాత్ర కూడా ఉండాలి. ప్రధాన న్యాయమూర్తిని కానీ ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఒక మనిషిని కానీ పెట్టమన్నారు. దాన్ని తిరస్కరిస్తూ అంటే ఆ తీర్పు చెల్లదు ఎట్లాగో. ఎందుకంటే పార్లమెంట్లో ఒక చట్టం చేసినా ఒక దాన్ని చేసినా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు కనుక, విరుద్ధం కాని చట్టం ఎవరు చేసినా చెల్లుతుంది. కనుక వాళ్ళు ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ నియామకంలో ప్రధానమంత్రిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అట్లాగే ఒక మంత్రిని, క్యాబినెట్ మంత్రిని పెట్టుకున్నారు. అమిత్ షా, మోడీ ఒకటే అయినరు. రాహుల్ గాంధీ ఓ లెటర్ ఇచ్చి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టు జడ్జి అని పెడుతున్నాను అనుకోండి, సుప్రీంకోర్టు జడ్జికి ఇష్టం లేదు అనుకోండి, ఆయన వ్యతిరేకించిన ఆగదు కదా ఓ రకంగా. ఇప్పుడు ఇట్లా కూడా మెజార్టీస్ లా అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుద్దంటే అప్పుడు ఇద్దరిని పెట్టమంటే వీళ్ళు ఇంకిద్దరిని పెట్టుకుంటారు, మన అనుకూలు ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు పెట్టుకుంటా అంటారు. అప్పుడు 3-2 ఒక అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు కూడా అన్ని విషయాలు జోక్యం చేసుకోలేదు కూడా అంటున్నాను. ఉదాహరణకు ఎన్నికల కమిషనర్ నియామకంలో ఎట్లా జోక్యం చేసుకోలేకపోయిందో ఈ స్పీకర్ నిర్ణయాధికారంలో కూడా జోక్యం చేసుకోదు అంటున్నాడు. సలహా ఇవ్వగలుగుతుంది. అట్లా కాకపోతే ఫిరాయింపుల చట్టంలో పదవి అంటే పార్టీ మారగానే పదవి పోవాలి అనే దాన్ని గట్టిగా చెప్పగలుగుతుంది. అంటే ఓ చట్టం చేయాలని, పార్టీ మారినా పార్టీ సస్పెండ్ చేసినా ఆ వ్యక్తులు ఆటోమేటిక్గా పదవి కోల్పోవాలి. ఉదాహరణకు మనకు సుప్రీంకోర్టు సూచనల మేరకే ఓ చట్టం చేశారు కదా, 2 ఏళ్ల కంటే శిక్ష పడ్డ వాళ్ళు అప్పీల్కి వెళ్ళకపోతే 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా పోద్ది. అంటే రాహుల్ గాంధీ పదవి పోయింది, అక్కడ లక్షద్వీప్లో ఒక ఎంపీ పదవి పోయింది. కానీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళంగానే ఏమైంది, మళ్ళీ పునరుద్ధరించాల్సి వచ్చింది. గతంలో జయలలిత కేసులాగానో, లాలూ ప్రసాద్ కేసులాగానో, కరుణానిధి కేసులాగానో చాలా కేసుల్లో ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతులేదు అట్లా. కనుక దీన్ని చూసుకుంటే సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపుల చట్టం విషయంలో పెద్దగా సూచనలు మాత్రం ఇవ్వగలుగుతుంది, కానీ తీర్పు ఇచ్చి వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించే అధికారం అయితే సుప్రీంకోర్టుకు లేదు. ఇంకా మనం గడ్డం పట్టుకొని బతిమలాడాల్సి వచ్చింది గడ్డం ప్రసాదరావు గారిని, అయ్యా బాబు చేయి బాబు, ఇది ఇప్పుడు నేను మంచి పేరు తెచ్చుకో అని చేయాల్సిందే. కాకపోతే సుప్రీం కనుక ఒక గట్టి నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించండి, వాళ్ళు ఉన్నారా లేరా అని అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటున్నారు, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నామంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటున్నామంటున్నారు, అట్లానే మేము పార్టీ మారలేదంటున్నారు, ఆ పార్టీ సమావేశాలకు పోవడం లేదు కూడా, మళ్ళీ అట్లా ఇటు పక్కన కూడా వాళ్ళు ఈ పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదు. ఏమైతే చూద్దాం, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో మనం వేచి చూద్దాం.